రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని జీహెచ్ఎంసీ పరిధిలోని తొర్రూరు డివిజన్ కోహెడా వార్డ్ ఈ రోజు 10 గంటలకు కోహెడా ఈదమ్మ గుడి పక్కన బస్టాండ్ వద్ద ఈ విషయంపై చర్చించి కోహెడా జేఏసీ సమక్షంలో సంతకాల సేకరణ గురించి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈఎస్ఐ ఆసుపత్రికి మన పాత గ్రామ పంచాయతీని ఇవ్వొద్దు అనే నినాదంపై అభ్యంతరాలు చెబుతూ పై అధికారులకు దరఖాస్తు చేయడానికి సంతకాల సేకరణ చేపడుతున్నాం. అందరూ కలిసి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏమన్నాడు ఏమన్నాడు చేయమన్నాడు పబ్లిక్ నాశనం చేస్తాంకేగా పబ్లిక్ నాశనం చేస్తాంక భగవంతుడు ఇంత ఊరిని తాడు చెప్తాడు నాకు అర్థమైతే లేదు సార్ కావాలి బిడ్డ అప్పకు నినాదాలు మాకు వచ్చిందాకా ఎత్తుకొచ్చినా మాకు కవర్ లేదు బిడ్డ అవుతుంది చెప్పాము కవర్ ఎత్తుకొచ్చినాక ఇంటికి ఇక్కడ వస్తారా పేవాడు అనుకున్నాం సారు అని చెప్తున్నాం ఇంట్లో అప్పుడే నన్ను వస్తాడు ఏం సార్ ఇక్కడ అంటే ఏంగా ఎంతో పోతుంది ఎత్తుకొని పోతుంది మావు సపాయాలు అడిగే సార్ నేను అడిగామయ్యా అంతే ఉంటేనే ప్రజలందరూ మంచిగా దానికి ఉపయోగించుకుంటారు. దాని గురించి వేరే దిక్కు పోతే చాలా ఇబ్బంది పడతారు. దానికోసము మేము ఊరోళ్ళందరము ప్రయత్నం చేస్తున్నాము. గ్రామ పంచాయతీ ఉండాలి, ప్రజలకు అందరికీ మేలు చేయాలి, ఇది బయట పోకుండా చేయాలి. ఇంతతో ముగిస్తుంది. కోహెడా గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు మన కోహెడా గ్రామ అస్తిత్వం దెబ్బతినేటువంటి విధంగా గత ఎన్నో ఏళ్ళుగా మన తాతలకు నాయనలకు నాయనమ్మలకు అమ్మమ్మలకు అందరికీ ఎన్నో సేవలు అందించినటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయం దాన్ని మన గ్రామ ప్రజల ట్యాక్సులతోటి ఈ రుణాలతోటి నిర్మించుకున్నటువంటి భవనాన్ని ఈరోజు జిహెచ్ఎంసీ అభివృద్ధి అనేటువంటి చేదు నీడ అది. ఆ నీడలో అభివృద్ధి అనే పేరుని మాత్రం వాడుకొని అస్తిత్వానికి మాత్రం కోహెడాలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని మొత్తం దెబ్బతీసే విధంగా ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్కి కేటాయించడం జరిగింది. కోహెడా గ్రామం డివిజన్గా ఏర్పడితే మాకు అస్తిత్వం ఉంటుంది. కోహెడా గ్రామానికి నాశపడ్డాం, దాన్ని నీరుగార్చినారు. ఇప్పుడు మా ఊరితో మమేకమైనటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయం దీన్ని ఈఎస్ఐ హాస్పిటల్కి కూడా కేటాయించినారు. ఇట్లా ప్రభుత్వము ప్రజలకు మేలు చేసే విధంగా సేవాభావాలు కానీ సర్వీసులు కానీ అందించాలి, కానీ అదేదో ప్రజలే ప్రభుత్వాన్ని పోషించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా దయానీయంగా ఉన్నాయి. ఇది అనైతికంగా మాకు చూస్తుంది. కాబట్టి అంటే 50 నుంచి ఒక 75 మంది వరకే ఉంటారు అక్కడ ఫిలిం సిటీలో పనిచేసే వ్యక్తులు. మిగతా వాళ్ళకి ఎవరికి ఉపయోగం ఉండదు ఈఎస్ఐ డిస్పెన్సరీ తోటి. కావున ఇది 20,000 జనాభా గల కోహెడా గ్రామము. ఇలాంటి గ్రామానికి 75 మందికి ఉపయోగపడే విధంగా ఉండే భవనాన్ని కేటాయించడం మాత్రము మేము ఇది ఎవరము ఒప్పుకోని విధంగా ఉంటుంది. ఇది గ్రామ ప్రజలందరూ మేల్కొనాలి, ఇప్పటికైనా మేల్కొనండి. లేకపోతే ఇంకా ఏమేమి పోతాయో మనకే తెలియదు. మనం అందరం మేల్కుంటేనే మనం చేసే విధంగా మనం ఏ రూపకంగా చేయాలో ఆ రూపకంగా చేస్తేనే మన ఆస్తులను మనం కాపాడుకోగలుగుతాము. ఇది మనం అందరము ప్రతి ఒక్కరము ట్యాక్సులు కట్టుకొని నిర్మించుకున్న లాంటి భవనం ఇది. ఇట్లాంటి భవనానికి మనకే ఏం షెల్టర్ లేకుండా అయిపోతుంది కోహెడా గ్రామంలో. దయచేసి కోహెడా గ్రామ ప్రజలందరూ కోహెడా గ్రామ పంచాయతీ ఈ మంది కుటుంబాలకి అన్యాయం జరిగింది. ఎట్లా అంటే కరెంటు బిల్లు కట్టడానికి మా ఊర్లో ఉన్నటువంటి దాదాపు 1000కి పైగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ నీడ లేకుండా చేసినారు. అదేవిధంగా చిన్న మధ్యతరగతి బీసీ ఎస్సీ అన్ని వర్గాలు అక్కడ చిన్న చిన్న బర్త్డేలు శుభకార్యాలు ఇట్లాంటి కార్యక్రమాలకి 3,000 నుంచి 5,000 రూపాయలకే కింది హాల్ వచ్చేది. పూర్తిగా మాకు సౌకర్యం లేకుండా చేసినటువంటి అధికారులను ఆ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. తొందరగా అంటే కోహెడాను డివిజన్ లేకుండా చేశారు. సరే, డివిజన్లో మేము ఇంకా పోరాటం చేస్తున్న క్రమంలోనే ఇప్పుడు ఈ వార్డు ఆఫీసును కూడా చాలా ఏళ్ల నుంచి జాతీయ జెండా, గణతంత్ర దినోత్సవము, జాతీయ దినోత్సవము, అయ్యప్ప పూజలు
ఇట్లాంటివి ఏవి లేకుండా కనీసం నీడ లేకుండా కోడను తీసుకెళ్లారు. ఇది పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. తొందరలోనే ఈఎస్ఐ ఆసుపత్రిని వేరే గ్రామాలలో ఉన్నటువంటి ఉద్యోగుల కోసం వేరే దగ్గర కేటాయించాలని, కోయడా గ్రామ పంచాయతీ పాత భవనాన్ని కోయడా ప్రజలకు ఉండేటట్టుగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం.